వివేక్ వివేక్. చెప్పండి బ్రదర్. పైన రోడ్ పైన మన టెంపుల్ ఉంది అనుకోండి, చెట్టు అక్కడ పూజ చేసుకుంటున్నారు అనుకోండి, అక్కడ మీకు ఏమైనా ప్రాబ్లం అవుతుంది అక్కడ రోడ్ ఇష్యూలో? ట్రాఫిక్ జామ్ అయింది, సైలెంట్ గా వచ్చేసిన తర్వాత అంతే కదా. వినండి ఒకటి నాకు ఇంతసేపు మొత్తుకున్నావు కదన్నా, ఇంతసేపు లైవ్ లో మొత్తుకుంటూనే ఉన్నావు, కింద ఏం తీసుకోకుండా మొత్తుకుంటూనే ఉన్నావు, అందుకే ఫోన్ చేయాల్సి వచ్చింది. ఒకటే మాట అడిగింది అంటే ఆన్సర్ చెప్పు. నీకేమన్నా ప్రాబ్లం అయ్యిందా? ప్రాబ్లం అయింది, ట్రాఫిక్ జామ్ అయింది. చర్చలు ఉంటే 12 o'clock ఎవడు పోతాడు? 12 o'clock బంద్ పెట్టుకుని ఈ టైం లో మధ్యాహ్నం రోజులు ఎవరు చేస్తారు? మాకు కూడా ప్రాబ్లం అవుతుంది. మళ్ళీ ఇక్కడ వచ్చి ఎవరి రిలీజియన్స్ వాళ్ళది, అర్థమైందా? ఎవరి రిలీజియన్స్ వాళ్ళది. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రిస్టియన్స్ కి డిస్రెస్పెక్ట్ వస్తుంది మొత్తం హైదరాబాద్ లో కానీ ఎక్కడ ఆల్ ఇండియా కానీ మీ వల్లనే, జస్ట్ బికాస్ ఆఫ్ పాస్టర్స్. ఎందుకంటే పాస్టర్స్ అంటుంది మిమ్మల్ని కాదు. మీరు యూట్యూబ్ లో కొట్టి చూసుకోండి, మీ క్రిస్టియన్స్ అనే పేరు మీద సైట్ మీద ఎన్ని ఫేక్ వీడియోస్ ఉన్నాయో ఒకసారి చూసుకోండి. తమ్ముడు ఇప్పుడేనా కదా రోడ్డు మీద చెట్టు పెడితే ట్రాఫిక్ జామ్ వస్తుంది. పూర్తిగా విను, నేను చెప్పేది విను, నేను చెప్పేది విను. కంట్రీ వేర్ జీసస్ బోర్న్ అని. అరే తమ్ముడు, just listen to me. Answer the question I said. Is the country where the Jesus born here? Or his mother has born here? చెప్పేది వింటావా? Where the Jesus has born? చెప్పేది వింటావా? Mother has born. You have to go to the country. చెప్పేది వింటా. తమ్ముడు అర్థమైందా? గుత్త వదులుతారు ఇంకొకసారి మాట్లాడితే హిందువులు తెంగించుకో. మీ క్రిస్టియన్ కంట్రీలో గుర్తు తెంగించుకో. లంచ్ వడక ఇడ కాదు. మీ ఈసై ఉట్టక ముందుకే ఉంది హిందుస్థాన్ అనేది. హిందూ ధర్మం అనేది మీ ఈసై ఉట్టక ముందుకే ఉంది, అర్థమైందా? పోయి మీ క్రిస్టియన్ కంట్రీలో పోయి వేసుకో. పాస్టర్లు మీ లెక్క ఎవరు రోడ్డు మీద ప్రతి ఒక్కరికి పేపర్లు ఇచ్చి మా ఏసయ్య గొప్పడు ఎవ్వడు హిందూ చెప్పడు, గుర్తుపెట్టుకో. ఏం పేరు నీ పేరు అన్నా? ఏం పేరు? వివేక్ అన్న. హైదరాబాద్ లో ఎక్కడ ఉంటావు? ఎక్కడన్నా బాలాపూర్ లోనే ఉంటాను, చెప్తున్నా కదా. బాలాపూర్ లో ఎక్కడ? ల్యాండ్ మార్క్ ఎక్కడ? బాలాపూర్ ఎక్స్ రోడ్ లోనే ఉంటాను. బాలాపూర్ ఎక్స్ రోడ్ లో మీ నాన్న పేరేంటి? మీ నాన్న పేరేంటి? నా పేరు చెప్తున్నా, మా డాడీ పేరు అవసరం అదా? ఇడికి వచ్చి నెంబర్ కి ఫోన్ చేయి. నెంబర్ ఉంది కదా, నెంబర్ లేకపోతే భయపడాలి. నంబర్ చెప్పు ఒకసారి. నంబర్ నోట్ చేసుకోండి. నంబర్ చెప్తున్నా. 9392102921 నంబర్ చెప్తున్నాను. నోట్ చేసుకోండి అందరు కూడా. నవీన్ అట ఎక్కడ ఉంటాడు? నవీన్, హైదరాబాద్, బాలాపూర్. నంబర్ నోట్ చేసుకోండి. వీడి మీద కేసు ఫైల్ చేస్తున్నాం మనం ఇప్పుడు. 9392102947. వీడికి ఫోన్లు కొట్టండి అందరు కూడా. లైవ్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఫోన్. వీడి పదజాలం చూశారు కదా, ఎలా మాట్లాడు చూశారు కదా. మరి వాళ్ళ దేవుడు, వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న ఇదే సంస్కారం నేర్పించారు వీడికి. ఒక క్రైస్తవుడు మాట్లాడుతున్న దానికి, ఒక మతోన్మాది మాట్లాడిన దానికి డిఫరెన్స్ చూశారు కదా. 9392102947. వీడి పేరు నవీన్. 9392102947. వీడి పేరు నవీన్, బాలాపూర్ లో ఉంటాడు. వీళ్ళ నాన్న పేరు ల్యాండ్ మార్క్ మాత్రం చెప్పటం లేదు తమ్ముడు. అర్థమైందా? తమ్ముడు కాదు, నవీన్. ఎప్పుడు కూడా మేము లైవ్ లో రికార్డ్ అవుతుంది నవీన్. నువ్వు మాట్లాడినవన్నీ రికార్డ్ అయ్యాయి. అన్న అంటున్నావు ఇప్పుడు, తమ్ముడు అన్నావు ఇప్పుడు వరకు. అన్న అంటున్నావు సరే. నువ్వు తమ్ముడు అన్నా, నేను తమ్ముడు అన్నా. నువ్వు అన్నా అంటే నేను అన్నా. నువ్వు మాట్లాడినంత రికార్డ్ అయింది తమ్ముడు. లైవ్ లో వస్తున్నావు. రికార్డ్ అయిపోతే మళ్ళీ చెప్తా, మళ్ళీ రికార్డ్ చేసుకో. చెప్పు. అర్థమైందా? చెప్పు. ఒకటి ఫస్ట్ థింగ్, ఇదిగో నేను చెప్తాను విను. తమ్ముడు, తంబి చేసుకో, ఏమని చేసుకో. తంబి హిందువుల్ని ఎవడండి కానీ ఒకటే క్వశ్చన్ ఆన్సర్ ఇప్పుడు. ఇందాక రోడ్డు మీద చెట్టుకు పూజ చేస్తారు, మంచిదే. అది వాళ్ళ హక్కు. పూజలు చేసుకోవడం వాళ్ళ హక్కు. నువ్వు ఎవడు అడగటానికి? హిందువుల హక్కు అది. హిందువుల హక్కు అది. అరే నేను చెప్పేది వింతమ్ముడు, హిందువుల హక్కు పూజలు చేసుకోవటము. రోడ్డు మీద అయినా ఎక్కడైనా గుడి కట్టుకోవడం, పూజలు చేసుకోవడం వాళ్ళ హక్కు. హిందువులకి రాజ్యాంగం ఇచ్చిన హక్కు. మొత్తం రికార్డెడ్ ఉంది. అరే తంబి, మొత్తం రికార్డెడ్ ఉందిరా. సాయి యాదవ్ కూడా నీలాగానే రెచ్చిపోయాడు. మన జుట్టు పట్టుకుని బయటికి తీసుకొచ్చడం అన్ని. ఇప్పుడు నువ్వు దొరికావు. ఇదిగో ఇప్పుడు నువ్వు దొరికావు నాకు. ఇదిగో
నీ బాలనగర్కి వస్తా. ఇదిగో నా పేరు అభినయ్ దర్శన్, వినరా? నా పేరు అభినయ్ దర్శన్, మా నాన్న పేరు సుందర్ రాజు. నేను హైదరాబాద్ లో ఉంటాను, సైనిక్ పురిలో ఉంటాను. నువ్వు మీ నాన్న పేరు చెప్పురా, నువ్వు ల్యాండ్ మార్క్ చెప్పురా నీది. అరే చెప్పు పోయి, అరే చెప్పురా, నీకు దమ్ముంటే చెప్పురా, మీ నాన్న పేరు చెప్పురా, మీ నాన్న పేరు చెప్పురా. మీ నాన్నతోనే చెప్పుతో కొట్టిస్తా నిన్ను, మీ నాన్న మీ అమ్మతోనే చెప్పుతో కొట్టిస్తా నేను మొత్తం. కొట్టిస్తావు కదా, లైవ్ ఉంది రే, రికార్డెడ్ లో నువ్వు మాట్లాడిన మాటలు ఉన్నాయి. ఇదిగో తమ్ముడు, రికార్డెడ్ గా లైవ్ లో నువ్వు మాట్లాడిన మాటలు, నువ్వు మాట్లాడిన పదజాలం ఉంది, నేను మాట్లాడింది ఉంది. నాకు నెంబర్ ఆఫ్ ప్యాషన్స్ నాకు కూడా పరిచయం ఉన్నారు, వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తారు, వాళ్ళకి కూడా తెలుసు తమ్ముడు. అరే రే రే అదిగో క్రిస్టియన్ తోని కుల్లా చెప్తున్నా. ఎందుకంటే క్రిస్టియన్స్ ఇక్కడ కూడా ఓన్లీ మీరు మీ రైట్ కోసం కొట్లాడంటే మేమే హెల్ప్ చేస్తాం, అర్థమైందా? మేమే పెట్టుకుంటాం వెంబడి సపోర్ట్ గా. మీరు ఇంతసేపు మీరు చేసే అసలు హిందూస్థానే తీయకండి. ఎవరు తీసాడ్రా బేవకు? ఎవరు తీసాడ్రా హిందూని? నేను హిందూని గౌరవిస్తాను బేవకు, నేను హిందూని గౌరవిస్తాను. నా ఫ్రెండ్స్ అందరు హిందూస్ రా, లఫుట్ గా విను, చెప్పేది విను. నా హిందూస్ విను విను విను. ఈ భారతదేశంలో హిందువుల్ని ముస్లింలని గౌరవించే క్రైస్తవుని భారతీయుని, నేను హిందువులని ముస్లింలని గౌరవించే భారతీయుని. ఏమన్నాను విను, ఇదిగో ఇదిగో మరలా చెప్తా విను, మరలా చెప్తా విను, మరలా చెప్తా విను, మరలా చెప్తా విను. నేను రోడ్డు మీద చెట్టుకి పూజలు చేస్తున్నారు, అది వాళ్ళ హక్కు. ట్రాఫిక్ జామ్ అయినా సరే మేము మాట్లాడకుండా వెళ్ళిపోతున్నాము. ఇన్ఫర్మేషన్ మీరు లైవ్ లో హక్కు అని ఎక్కడ కూడా చెప్పలేదు. అరే రే 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 లైవ్ లో నేను ప్రూవ్ చేయిస్తా, లైవ్ లో నేను రే విను. అరే తమ్ముడు, అరే తంబి విను విను. ఇదిగో లైవ్ లో రికార్డెడ్ గా ఉంది, ఆ బిట్ ని కట్ చేసి రోడ్డు మీద హైందవులు పూజలు చేసుకోవడం చెట్టుకు అది వాళ్ళ హక్కు, మనం ప్రశ్నించకూడదు అన్నది కట్ చేసి నీకు చూపిస్తే నా కాలు పట్టుకుని క్షమాపణ అడుగుతావు నువ్వు? అంత అవసరం లేదన్న, మాకంతా ఇంకా అదేమట్లేదు. ఫస్ట్ థింగ్ మిస్ కన్వీనింగ్ చేసాం అక్కడ. మీరు హైందవులు ఇంత గుడి మధ్యలో చేస్తుంటే మీరు వాళ్ళని పట్టించుకోరు. మమ్మల్ని మీరు ఒక 50 మెంబర్స్ మేము రూమ్ లో ఉండి మేము పూజ చేసుకుంటే మమ్మల్ని అరెస్ట్ చేసి. కరెక్టే కదా పాయింట్? వింటున్నాం. కరెక్టే కదా పాయింట్? పాయింట్ కరెక్టే కదా? పాయింట్ కరెక్టే కదా? ఇప్పుడు కరెక్టే కదా? పాయింట్ కరెక్టే కదా తమ్ముడు? అరే తంబి, పాయింట్ కరెక్టే కదా తంబి? ఇప్పుడు భారతదేశంలో, అరే విను తమ్ముడు, తంబి విను, భారతదేశంలో అన్ని మతాల వారికి సమానమైన హక్కు స్వేచ్ఛ ఉంది. భారతదేశంలో అన్ని మతాల వారికి సమానమైన హక్కు స్వేచ్ఛ ఉంది. హైందవులు గుడి కట్టుకోవచ్చు, క్రైస్తవులు చర్చి కట్టుకోవచ్చు, ముస్లింలు మసీదు కట్టుకోవచ్చు. అయితే హైందవుల గుడిలో పూజలు చేస్తుంటే ఆపటం లేదు, క్రైస్తవులు చిన్న ప్రార్థన చేసుకుంటే ఆపటం కరెక్ట్ కాదు కదా. మాకు కూడా స్వేచ్ఛ ఉంది కదా అని కదా మాట్లాడాను. ఒక్కసారి ఇతని నంబర్ రాసుకోండి, ఇతని మీద కేసు ఫైల్ చేస్తున్నాం మనము. 9392102947 9392102947 ఈ నంబర్ నోట్ చేసుకోండి. వీడి పేరు నవీన్, వీళ్ళ నాన్న పేరు వీళ్ళ అమ్మ పేరు అడుగుతుంటే చెప్పట్లేదు, భయపడుతున్నాడు. వీడు బాలాపూర్ లో ఉంటాడట. బాలాపూర్ లో వీడు ఎక్కడో ల్యాండ్ మార్క్ కూడా చెప్పట్లేదు, అడ్రస్ చెప్పటం లేదు, అమ్మ పేరు నాన్న పేరు చెప్పటం లేదు. బాలాపూర్ లో ఉంటాను నవీన్ అని చెప్పాడు. వీని ఫోన్ నంబర్ అయితే దొరికింది. వీడి మీద కేసు ఫైల్ చేయబోతున్నాం. ఈ లైవ్ మొత్తం రికార్డెడ్ గా యూట్యూబ్ లోనే ఉంటది. హైందవుల్ని నేను ఎక్కడైనా తప్పుగా మాట్లాడి ఉంటే ఖచ్చితంగా నా మీద కూడా యాక్షన్ తీసుకోవచ్చు, నా మీద కూడా కేసు ఫైల్ చేయొచ్చు. ఎందుకంటే యూర్ లాంగ్వేజ్ మాట్లాడి వాడాడు, మీరందరూ చూస్తున్నారు, లైవ్ లో చూస్తున్నారు కాబట్టి ప్రతిదీ కూడా రికార్డెడ్ గా ఉంది. ఖచ్చితంగా నేను యాక్షన్ తీసుకుంటాను. ఇలాంటి వాళ్ళ వల్లనే హైందవులకి చెడ్డ పేరు వస్తుంది. హైందవులు తమ్ముడు, అరే ఎందుకురా తమ్ముడు, పోలీస్ ఇప్పుడే అన్నాను, స్టేషన్ లో కేసు పెడతాను, ఖచ్చితంగా ఫోన్ వస్తుంది, తీసుకెళ్తారు. ఇదిగో నువ్వు కూడా నా మీద కేసు పెట్టరా. అరే తంబి నవీన్, అరే నవీన్, అరే నవీన్, ఇదిగో నువ్వు కూడా నా యూట్యూబ్ లింక్ షేర్ చెయ్యి, నా యూట్యూబ్ లింక్ తీసుకెళ్లి పోలీసు వాళ్ళకి చూపించు. నా మాటలో తప్పుంటే నా మీద కూడా కేసు పెట్టు. నీకు అవసరం లేకుండా ఎందుకు ఫోన్ చేసినావు నువ్వు? అరే ఎందుకు ఫోన్ చేసినావు పోయి నువ్వు నాకు ఎందుకు ఫోన్ చేసినావు? అవును, నువ్వు ఫోన్ చేసి ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఏం మాట్లాడినావు? నువ్వు ఎలాంటి లాంగ్వేజ్ వాడావు? నువ్వు ఎలాంటి
హలో అన్న. తమ్ముడు నవీనా అన్న అన్నది మీకు ఒక రెస్పెక్టబుల్ అన్ని మీకు ఇవ్వకుండా తిట్టినా నాకు రియలీ సారీ అన్న. నేను నీకు క్లియర్గా చెప్పినది కదా తమ్ముడు, లైవ్ కావాలంటే మరలా చూసుకో తమ్ముడు. నేను ఎప్పుడు హైందవుల్ని కానీ ఎవరిని తక్కువ చేసి మాట్లాడే స్వభావం కాదు. నేను ఆ వీడియోలో మెన్షన్ చేశాను అన్న, ఏంటంటే మీరు ఎప్పుడు అనలేదు అన్న. కాకపోతే మీరు కొంతమంది ఫేక్ వాళ్ళ వల్ల వేరే క్రియేట్ అవుతుంది తప్ప మిగతాది ఏం లేదు అక్కడ. మీరు అట్లా ఉన్నారు, మీరు ఎప్పుడు ఒక రైట్ టు కమ్యూనిటీ అన్నట్టు మీరు కొట్లాడతారు. కాబట్టి మీరు చూసే దాంట్లో సగం మంది మేము హిందూసే ఉంటాము. అన్నీ చెప్పాను అన్న నేను. అది అక్కడ ఏంటంటే నేను తిట్టడం నాది రియల్లీ సారీ అన్న. అది తమ్ముడు ఎంత భయంకరమైన పదాలు వాడేవు నన్ను నువ్వు. ఎంత గలీజ్ తిట్లు తిట్టినావు నువ్వు నన్ను. చూడు నువ్వు అంత మాట్లాడినా నేను ఏమనలేదు. అవునన్నా సారీ అన్న. దానికి ప్రాయశ్చిత్తంగా నేను నా తరఫునే నేను ఏం చేయమన్నా చేశాను ఫిల్టర్. ఎందుకంటే నేను చెప్పాలని కదన్నా, మీరు రైట్ ఒక దానికి ఫైట్ చేస్తున్నారు కాబట్టి ఎంతో కొంతమన్నా హెల్ప్ అవుతుందని నేను పక్కా నేను హెల్ప్ చేస్తాను మీరు అడగకపోయినా. ఎందుకంటే అది మీకు కొంచెం ఎక్కువ కొంచెం మీకు యూజ్ అవుతుంది. అది మీరు చేసేది ఒక ప్రొటెస్టే కాబట్టి అన్నకి కొంచెం మీకు చూస్తున్నాను. మీకు ఆల్రెడీ చెప్పాను, మీరు ఒక పాస్టర్ చనిపోయినప్పటి నుంచి దాని మీద ఫైట్ చేస్తున్నారు కాబట్టి మేము చాలా మంది మిమ్మల్ని చూస్తున్నాం అక్కడ నుంచి. అక్కడ మిమ్మల్ని చూస్తున్నాం కాబట్టి మాకేమో మీరు తెలుసు కాబట్టి ఒక దగ్గర మీరు అన్నాను కూడా అన్నా మీరు లైవ్ లో అన్ని మాటలు మాట్లాడుతూ నీకు అదే చెప్తున్నా. నేను ఎప్పుడు కూడా అవతల వాడికి నేను తప్పు దొరికే విధంగా నేను ఎక్కడ మాట్లాడను. ఎవరి మతం వాళ్ళది, ఎవరి దేవుడు వాళ్ళది, ఎవరి విశ్వాసం వాళ్ళదని నమ్మే వ్యక్తిని నేను. నేను ఆ దేవుడు ఆ చెట్టు అని చెప్పింది కూడా ఎందుకంటే అది మీ స్వేచ్ఛ, ఇది మా స్వేచ్ఛ, ఎవరిని అడగటానికి లేదు అన్న వర్షన్లో వాడాను. నువ్వు అది సరిగ్గా వినకుండా నువ్వు నన్ను పట్టుకుని ఎన్నెన్నో మాటలు మాట్లాడేసావు. ఎందుకంటే నా లైవ్ లక్షల మంది చూస్తారు తమ్ముడు. నేను నీకు లైవ్ లో నంబర్ చెప్పేశాను ఓపెన్ గా. నాకు తెలిసి నీకు చాలా ఫోన్లు వచ్చి ఉంటాయి. ఇప్పటికి వస్తాను అక్కడ చెప్పగలుగుతున్నాను. వాళ్ళంతా మాట్లాడుతున్నా అక్కడ వాళ్ళని చెప్తున్నానంటే అన్నట్లో మాట్లాడుతూ నువ్వు చెప్తున్నప్పుడు నువ్వు మాట్లాడుతున్నప్పుడు మాకు అర్థమవుతుంది. కానీ నువ్వు చేసిన మిస్టేక్ ఏంటంటే నువ్వు తిట్టడం తప్ప, అది నువ్వు తిట్టడం తప్పు అని అన్నారు. అదే తమ్ముడు, అదే నా పదజాలం ఎలా ఉంది, నీ పదజాలం ఎలా ఉంది చెప్పు. ఎందుకంటే ఇప్పుడు ఒక 5-10 మెంబర్స్ మాట్లాడతా కదా. నేను అదే చెప్తున్నా నీకు. లైవ్ ఉంది తమ్ముడు, లైవ్ లో రికార్డ్ అవుతుంది, జాగ్రత్త అని చెప్తుంటే కూడా నేను చెప్పగలుగుతున్నాను. కానీ కాకపోతే ప్రతి ఒక్కరు నేను రియలైజ్ అయినా మీకు సారీ అప్పుడే ఒక హాఫ్ అన్ అవర్ లో నేనే మీకు చెప్పేసిన కాల్ బ్యాక్ చేసి. కాకపోతే ఈ విషయం ఎవరికి తెలియదు కదన్నా. అది చూస్తున్న వాళ్ళు మళ్ళీ నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కొద్దిగా. అంటే నాకు వేరే ఒకరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంటే ఒకరు వెళ్ళిపోతున్నారు మళ్ళీ ఇంకొకరు. అది నాకేంటంటే ఒక లైఫ్ నా లైఫ్ ఎట్లా అంటే ఒక కంప్లీట్లీ డిఫరెంట్ అన్న. ఇవన్నీ నా క్యాస్ట్ ఇవన్నీ నచ్చవు. ఫస్ట్ థింగ్ మనకి నచ్చకుండా నా పని నేను చూసుకుంటూ వెళ్ళిపోతాను. నాకు అది ఏంటంటే ఒక హిందూ ఒక ఫోటోలో ఒక వర్డ్ మీరు చెప్పడం నేను వేరే విధంగా చెప్పేసాను అంటే అది సారీ అన్న. అన్న నాకు ఒక చిన్న హెల్ప్ అన్న, బిట్ ఒకటి కట్ చేస్తారా అన్న వరకు. ఆ వీడియోలో నెంబర్ బిట్ ఉంది కదన్న, వీడియోలో మన కన్వర్సేషన్ బిట్ ఉంది కదన్న. నీ నంబర్ చెప్పినదా అన్న? ఓకే ఓకే. స్టార్టింగ్ ఆ కన్వర్సేషన్ మొత్తం అన్న. ఎందుకంటే నా నెంబర్ గురించి అని కదన్న, ఆ మాట్లాడే విధానం కొంచెం ఉన్నా సరే నాకే గిల్టీ ఫీలింగ్ వస్తుంది. మళ్ళీ రెగ్యులర్ గా నేను మీ వీడియోస్ చూస్తుంటాను. మళ్ళీ నేను అన్ని ఒక టెంపుల్ అన్నదాన్ని నేను తీసుకోలేకపోతున్నాను. గిల్టీ ఫీలింగ్ నాకు ఇప్పటికీ సీరియస్ గా నేను చాలా సేపు నుంచి ఏదో అనుకుంటున్నాను కానీ ఫోన్ ఆఫ్ చేసి అయితే నాతో అవ్వట్లేదు. ఎన్నిసార్లు మీకు కాల్ చేస్తున్నా సరే మీ వాళ్ళు అసలు కాల్ ఇవ్వట్లేదు మళ్ళీ మీకు. సరే మళ్ళీ ఇప్పుడు లేపారు కాల్. సరే తమ్ముడు తీసేస్తాను, నేను రేపు మార్నింగ్ తీసేస్తాను. ఓకేనా అన్న? అది కొంచెం మీ గ్రూప్ లో మెసేజ్ ఏమైనా పెడతారా అన్న? ఏంటి ఆ గ్రూప్ ఏమైనా మెసేజెస్ పెడతారా అన్న? అంటే లైక్ చెప్పారు కదా ఏదో నెంబర్స్ ఇచ్చారని. నేను చెప్తాను, నేను ఇబ్బంది లేకుండా చూస్తాను. ఎనీహౌ నీ మిస్టేక్ నీకు అర్థమైంది కాబట్టి ఓకే, నో ప్రాబ్లం. ఓకేనా అన్న? నేను మన ఫేవర్ చేయాలనుకుంటున్నాను. రియల్లీ సారీ. ఎందుకంటే ఏదో మేము చేద్దామని కాదు, ఒకరిని పాస్టర్ని తిట్టడం నా తప్పు కాబట్టి దానికి ఎంతో కొంత ప్రాశ్చితంగా నేను ఫీల్ అవుతున్నాను. అంటే ఓకే తమ్ముడు, ఏమక్కర్లేదు. తప్పు దానికి ఏముంటది, ఇంకేముంటది లేదన్నా. ఎందుకంటే నా ప్రాయశ్చితం కన్నా అది చెప్తున్నా చూడు, నువ్వు సారీ అడగటమే ఎక్కువ, అది చాలు నాకు. నేను మరలా చెప్తున్నా నీకు, నేను హైందవులకి శత్రువుని కాదు,
నా ఫ్రెండ్ సర్కిల్లో నాకు హిందూస్ ఎక్కువ ఉన్నారు. ఇక అది కూడా చెప్పిన లైవ్ లో నేను, హిందూస్ ఎక్కువ ఫ్రెండ్స్ ఉన్నారు తమ్ముడు నాకు. ఓకే ఇట్స్ ఓకే తమ్ముడు, సర్లే మరి నేను చేస్తానులే, తీస్తాను. నాకు కొంచెం ఒక హెల్ప్ అన్న, ఒక కాల్ వస్తుంది రెగ్యులర్ గా, ఒక్కదాన్ని మాట్లాడతారా ప్లీజ్? చెప్పు తమ్ముడు. అంటే కాన్ఫరెన్స్ తీసుకుంటాను. లేదు నేను రేపు మార్నింగ్ మాట్లాడతాం. ఇప్పుడు లేడీ అంటే వాళ్ళు ఇప్పటికిప్పుడు మిడ్ నైట్ కాల్ చేస్తున్నారు 10 times. దేవుని పరిశుద్ధ నామమునికి మహిమ కలుగును గాక. ఈ వీడియో వీక్షిస్తున్న ప్రేక్షకులకి క్రీస్తు నామం పేరున హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ఆ మధ్య కాకినాడలో సర్పవరం పోలీస్ స్టేషన్లో సమర్పణ రాజు గారిని, పాస్టర్ గారిని అరెస్ట్ చేసినప్పుడు, కస్టడీలో తీసుకున్నప్పుడు నేను వెళ్ళి ఒక లైవ్ చేశాను. అక్కడ నుంచి పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి కూడా కారులో ట్రావెల్ అవుతున్నప్పుడు దాదాపు 1:30 వీడియో నేను చేశాను, లైవ్ చేశాను. ఆ లైవ్ రన్ అవుతున్నప్పుడు ఒక వ్యక్తి నాకు ఫోన్ చేశాడు. అతను తన పేరు వివేక్ అని చెప్పాడు, తర్వాత నవీన్ అని చెప్పాడు. అతని నంబర్ నేను లైవ్లోనే అందరికీ అనౌన్స్ చేశాను. చాలా భయంకరంగా లకారాలు వాడుతూ నన్ను తిట్టాడు. నేనేం పెద్దగా ఫీల్ అవ్వలేదు, వాళ్ళ జ్ఞానం ఇంతేలే అనుకున్నాను. అయితే తిట్టినప్పుడే చెప్పాను, తమ్ముడు చాలా బాధపడుతున్నాను, నువ్వు నీ మీద కేసు ఫైల్ చేస్తాం, లైవ్లో వెళ్తుంది నీ వాయిస్, కొన్ని వేల మంది చూస్తున్నారు ఈ లైవ్, జాగ్రత్తగా మాట్లాడు, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడంటే, అయినా కూడా అరే ఒరే అని చెప్పి లకారాలు మకారాలు వాడి భయంకరంగా దుర్భాషలాడి నన్ను చాలా తక్కువగా మాట్లాడాడు. అయితే నేను అన్నాను, తమ్ముడు చాలా బాధపడతావు, మన సాయి యాదవ్ అనేవాడు కూడా మేము క్రైస్తవులను చంపేస్తాం అది ఇది అని చెప్పి 2వ రోజే వచ్చి క్షమాపణ కోరాడు, అది తెలుసు కదా నీకంటే, వాడు వేరు నేను వేరు అంటూ మాట్లాడాడు. ఆ వీడియో కూడా మీకు కట్ చేసి పెడతాను, మీరు వినండి, చూడండి. అయితే అదే రోజు ఉదయం మధ్యాహ్నం 12 వరకు లైవ్ అయిపోయింది. ఏమైందేమో ఒక 3 గంటల తర్వాత, మధ్యాహ్నం 3 తర్వాత ఫోన్ చేశాడు తమ్ముడు మా పరిచర్య వాళ్ళకి. ఫోన్ చేసి అభినయ్ దర్శన్ గారితో మాట్లాడివరా అని చెప్పి దాదాపు 30-40 ఫోన్లు చేశాడు. మా వాళ్ళు విషయం చెప్పండి మీరు ఎవరంటే చెప్పాడు. లైవ్లో ఇలా అన్నం తిట్టాను, క్షమాపణ అడగటానికి ఫోన్ చేశానని మా వాళ్ళతో దాదాపు 30 సార్లు ఫోన్ చేసి మాట్లాడాడు. అయితే అన్న మీతో మాట్లాడతాడంటే దేనికోసం అంటే, ఏదో సారీ చెప్తాడంటే, దేనికి సారీ అన్నాను. అంటే ఏదో అన్న తెలియదు అంటే, సరే నేను మాట్లాడాను, ఆ తమ్ముడితో నేను మాట్లాడాను, అది మీరు వినొచ్చు. మాట్లాడినప్పుడు అతను అన్నాడు, సారీ అన్న, క్షమించన్న, తప్పు అయిపోయిందన్న, నేను సరిగ్గా వినలేదు మీరు మాట్లాడింది, అపార్థం చేసుకున్నానన్న, మీ వాళ్ళు నాకు వందల ఫోన్లు చేస్తున్నారన్న, మీ సిపిఎఫ్ వాళ్ళు మా ఇంటి చుట్టూ తిరుగుతున్నారంటన్నా, నాకు భయం వేస్తుంది, నా మీద కేసు పెట్టడానికి చూస్తున్నారు, నన్ను కొట్టడానికి చూస్తున్నారు అని చెప్పి చాలా భయపడి ఫోన్ చేస్తే, మరి ఏం చేస్తుంది తమ్ముడు, నీ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడి ఉండాల్సింది కదా, మరి అంత విచ్చలవిడిగా నువ్వు మాట్లాడావు, మరి నన్ను అభిమానించే వాళ్ళు కావచ్చు, లైవ్ చూసిన వాళ్ళకి కోపం వచ్చి ఉంటుంది కదా, పైగా నీ నంబర్ నేను లైవ్లోనే అనౌన్స్ చేశానంటే, అన్న ప్లీజ్ అన్న ఆ వీడియో తీసేయండి అని చెప్పి బతిమలాడాడు. ఏదేమైనా నోరు కొంచెం అదుపులో పెట్టుకుంటే మంచిది. ఈ మధ్యకాలంలో తిట్టడం, మేము ఆ నంబర్ బయటికి పెట్టినప్పుడు క్షమాపణ అడగటం, ఇది సర్వసాధారణంగా వీళ్ళు చేస్తున్నటువంటి ఈ క్రమంలో వీళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. నేను ఒకటే అంటున్నాను, ఎవరైనా సరే, క్రైస్తవేతరులైనా సరే, మాట్లాడేటప్పుడు భాష జాగ్రత్త, నోరు జాగ్రత్త, నాలుక జాగ్రత్త. మీరు మాట్లాడితే క్రమంగా మాట్లాడండి, ప్రాబ్లం ఎక్కడుందో ఆ ప్రాబ్లం మాట్లాడండి. మేము ఏది మాట్లాడామో, ఎక్కడ మీకు అది హర్టింగ్ అనిపించిందో అది మాట్లాడండి. ఒకవేళ మా ఏదైనా తప్పు ఉండి ఫ్లోలో ఏదైనా టంగ్ స్లిప్ అయ్యి మేము అదైనా తప్పు మాట్లాడితే మేము క్షమాపణ అడుగుతాం. ఎందుకంటే ఏ మతాన్ని కించపరచడం నా ఉద్దేశం కాదు. కాబట్టి దయచేసి లైవ్లలో కానీ, సేవకులను కానీ, లైవ్లు పెట్టడం, కామెంట్స్ పెట్టడం కానీ జాగ్రత్తగా పెట్టండి. తర్వాత ఎఫెక్ట్ అవుతుంది, మాకు ఈ ఇంపాక్ట్ మా మీద ఉంటుంది అని జాగ్రత్త పడండి. ఎందుకంటే చదువుకున్న వాళ్ళు ఉంటారు మీరు చాలామంది, చదువుకునే వాళ్ళు ఇలాంటివన్నీ పెట్టడం వల్ల కేసు ఫైల్ చేసామనుకోండి, ఎఫ్ఐఆర్ కట్టామనుకోండి, ఏమైతే మీ కెరీర్ పోతుంది కదా. ఆలోచించండి. మాకు పోలీస్ స్టేషన్లు ఇవేం కొత్త కాదు. మీరు యవనస్తులు, చదువుకుంటున్నారు, ప్రయోజకులు అవ్వాలి, ఉద్యోగాల కోసం తిరగాలి, మీరు మీ తల్లిదండ్రులకి ఉపయోగపడాలి. కాబట్టి మీ 20-25 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళు తొందరపడి బ్యాడ్ కామెంట్స్ పెట్టడాలు, బ్యాడ్ వర్డ్స్ వాడి మమ్మల్ని తిట్టడాలు చేసి ఒకవేళ ఎఫ్ఐఆర్ కట్టామనుకోండి, మీ లైఫ్ ఏమైపోద్ది? ఉద్యోగానికి పనికొస్తారా? బిజినెస్కి పనికొస్తారా? ఇతర దేశాలకు వెళ్ళటానికి, అబ్రాడ్ వెళ్ళడానికి పనికొస్తారా? కాదు కదా. దయచేసి అర్థం చేసుకోండి. ఈ తమ్ముడు నన్ను కాళ్ళు పట్టుకుంటానని చెప్పి క్షమాపణ అడిగాడు. కాళ్ళు పట్టుకుంటానన్నా నెక్స్ట్ డే మరలా రాత్రి 12 గంటలకు ఫోన్ చేశాడు మా మినిస్టర్ నెంబర్కి. ఫోన్ చేస్తే నేను మాట్లాడితే, అన్న మీ కాళ్ళు పట్టుకుంటాను, క్షమించండి అన్న, తప్పు అయిపోయిందన్న, అన్న మీకు గిఫ్ట్ ఇస్తానన్నా, నా పశ్చాత్తాపం నాకు ఎక్కువైంది, మీకు గిఫ్ట్ ఇస్తాను. నాకు గిఫ్ట్లు వద్దు తమ్ముడు, క్షమాపణ అడిగావు, తప్పు తెలుసుకున్నావు, అది చాలు, నో ప్రాబ్లం, ఇంకెప్పుడు ఎవరిని ఏ సేవకుని నోరు జారి మాట్లాడుకో అని చెప్పాను. అయినా పర్లేదన్నా, నేను ఏదో మీకు చేస్తానని, మీకు హెల్ప్ చేస్తానని అంటే నాకు ఏది వద్దని చెప్పాను. ఇంత చేంజ్ ఒక రోజులో ఎలా వచ్చిందో తెలుసా? కేవలం సిపిఎఫ్ మెంబర్సే.
మీరందరూ ఒక ఆర్మీ లాగా వర్క్ చేస్తున్నారు. తర్వాత కొందరు 2-3 వ్యక్తులు అతని మీద స్టేషన్లో కేసు పెట్టడానికి కూడా, అతను ఉన్నటువంటి బాలాపూర్, హైదరాబాద్లో బాలాపూర్ అన్న ప్రాంతంలో కూడా కేసు పెట్టడానికి మన సిపిఎఫ్ మెంబర్స్ 3 వెళ్ళారు. ఇవన్నీ ఆ అబ్బాయికి తెలిసాయి. కాబట్టి భయపడిపోయి, టెన్షన్ పడిపోయి లైఫ్ ఏమైపోద్దని కాళ్ళ బేరానికి వచ్చాడు. కాళ్ళు పట్టుకుంటాను, క్షమించమని అడిగాడు. సో ఏదేమైనా సరే, ఆ క్రైస్తవేతరులైనా క్రైస్తవులైనా ఎవరైనా సరే నోరు అదుపులో పెట్టుకొని, నేనైనా మీరైనా అవతల వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు కోపమున్నా అణుచుకొని పాయింట్ మాట్లాడితే ఇలాంటి అనర్థాలు జరగవు. కేసులు కట్టామంటే లైఫ్లు పోతాయి. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. యవనస్తులకు ప్రత్యేకంగా చెప్తున్నాను, మీరు తిట్టడం ఎందుకు, కాళ్ళు పట్టుకుంటాం క్షమించమని అనడం ఎందుకు. మరలా ఈ ఆడియో నేను ఇప్పుడు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను, మీ పరువే పోతుంది కదా. దయచేసి ఇంకెప్పుడు ఇలాంటి స్పందన, ఇలాంటి పదజాలం వాడి సేవకుల్ని, పాస్టర్ని తిట్టద్దండి. మీ మతమన్నా మాకు ఇష్టమే. ఐఎమ్ ఇండియన్, ఐఎమ్ క్రిస్టియన్, ఐఎమ్ ఇండియన్ క్రిస్టియన్, ఐ లవ్ క్రిస్టియన్స్, ఐ లవ్ హిందూస్, ఐ లవ్ ముస్లిమ్స్. అందరూ సమానమే. ఐ లవ్ ఇన్ మై ఇండియా, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అని చెప్పినటువంటి దేశం మంది. కాబట్టి అది నేను మర్చిపోలేదు. నాకు అందరూ సమానమే, అందరినీ ప్రేమిస్తాను. నా కులమత వర్ణ వర్గం ఏదీ లేదు. నా దేవుడు వేరు, నా నమ్మకాలు వేరు. అంతే తప్ప ఇతర నమ్మకాలను, ఇతర దేవుళ్ళని, ఇతర గ్రంథాలను నేను దూషించేవాడిని కాదు. ఐ లవ్ ఆల్ రిలీజన్స్, ఐ లవ్ ఆల్ క్యాస్ట్. నాకు ఎలాంటి భేదం లేదు. మాట్లాడేటప్పుడు నోరు కొంచెం అదుపులో పెట్టుకుని మాట్లాడితే బాగుంటుంది. సిపిఎఫ్ ఆర్మీ అంతటికి ఈ విషయంలో ప్రత్యేకంగా మీకు నా హృదయపూర్వక వందనాలు. మీరు అతని మీద చాలా యాక్షన్ తీసుకున్నారు, ఫోన్స్ చేశారు, అరిచారు, తిట్టారు. ఏదేమైనా అతను రియలైజ్ అయ్యాడు, తప్పు తెలుసుకునేలాగా మీరు చేశారు. అందుకు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ.